ఒక్కసారి తెలుసుకుందాం. పశువులు గొప్పదా పచ్చిరొట్ట ప్రయోగం గొప్పదా తెలుసుకుందాం ఒకసారి. అర్థమైపోతే పశువులకు మనకు పని లేదు కదా, అంటే ఉంటే వేసుకో, మరి పక్కన పడేవారు కాదు. ఉంటే పశువులు వేసుకోండి, కొనకండి, కొనాల్సిన పనిలే, కొనకుండా పచ్చిరొట్ట దానికంటే శక్తివంతమైనది చూపిస్తాం. ఇప్పుడు మనం పేడ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? పశువుల నుంచి వస్తుంది. ఎలా వేస్తాయి పేడ? ఏంటిది? అవునా? గడ్డి ఎలా పెరుగుతుంది? భూమి నుంచి ఆహారాన్ని తీసుకొని పోషకాలు తీసుకొని గడ్డి పెరుగుతుంది. సో ఆ పశువు, ఆ జంతువు గడ్డి దేనికోసం తింటుంది? నీకు పేడ ఇవ్వడానికా దాని అవసరాలు? అదే కదా, కరెక్ట్ కదా. ఖచ్చితంగా నీకు పేడ ఇవ్వడానికి గడ్డి, దాని అవసరాల కోసం అది గడ్డి తింటుంది. అవునా? ఆ గడ్డి తిన్న తర్వాత అది జీర్ణం చేసుకొని అందులో ఉన్నటువంటి పోషకాలన్నింటినీ తన శరీర అవసరాలకి గ్రహించి వృధాన్ని మనం పేడ రూపంలో వేస్తాం. పోషకాన్ని వేయదు పేడలో, పోషకాల్ని పేడలో వేయదు. ముందు తినక ముందు ఎక్కడ ఉన్నాయి? గడ్డిలో ఉన్నాయి పోషకాలు. ఆ పోషకాలు ఎక్కడి నుంచి గ్రహించినది? భూమి నుంచి గ్రహించింది. సో ఆ గడ్డి పోషకాలు ఉన్న గడ్డిని తిని అందులో ఉన్న పోషకాలు తన శరీరంలో గ్రహించిన తర్వాత వృధాని పేడ రూపంలో బయటేసింది. సో ఆ పేడలో ఉన్నది కార్బన్, పోషకాలు. సో పెరిగింది కదా గడ్డి, పోషకాలన్నీ తీసుకొని పెరిగింది కదా. ఆ గడ్డిని పశువులు తినక ముందే భూమిలో కలిపేస్తే కర్బనం ఉంటుంది, పోషకాలు. గాలిలో ఉన్న కర్బనాన్ని భూమిలో కలిపేసాం. తిబ్బల్లో ఉన్న పశువులు కొని నింపాల్సిన అవసరం లేదు. ఉంటే వేయండి, లేకపోతే కొనకండి. కొనకుండా పచ్చిరొట్ట పైరు పెంచండి. తక్కువ ఖరీదు, పశువుల ఎరువు కన్నా చాలా తక్కువ ఖరీదు, 5,000 చాలు. సో అలా పోషకాలు, ఆ మొక్క కూడా 50 రోజులు శ్రమ పడి ఆహారాన్ని గ్రహించి అది కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు తయారు చేస్తుంది. మొక్క ఆహారానికి తీసుకుంటుంది, దాన్ని మనం కూరగాయలు దేనికి మనం కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ వీటి కోసం తింటాం మనం. సో తయారు చేస్తుంది కదా, ఆ రెడీగా తయారు చేస్తుంది. అది మనం మేము భూమిలో కలిపేస్తాం. భూమిలో కలిపేస్తాము, పైన ఉంటుంది గిరిపోయి, నువ్వు అక్కడ మొక్కను పెడతావు. నువ్వు పెట్టిన మొక్కకి రెడీమేడ్ ఆహారం. సో పచ్చిరొట్ట ప్రయోగం వల్ల ఇన్ని ఉపయోగాలు. అది కొన్ని 100 రెట్లు పశువుల కంటే గొప్పది. కర్బనాన్ని పెంచుకోవడం కోసం 5,000 రూపాయలు ప్రతి సంవత్సరం పెట్టండి. ఈ పెట్టుబడి నువ్వు బయలు మీద పెట్టే పెట్టుబడిలో సగాన్ని తగ్గిస్తుంది.